ఏపీలో టీడీపీ దాడులు ఆగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. రామకుప్పం మండలం రాజపేట పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా స్తూపాన్ని ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. ప్రొక్లైనర్తో జెండా స్తూపం తొలగించారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపుతామని బెదిరింపులకు దిగుతున్నారు. టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ఏపీలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అరుణ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి నెల రోజులైనప్పటికీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన కార్యకర్తలపైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు పార్టీ జెండా స్తూపాన్ని సైతం ఈరోజు ప్రొఫైలర్ సహాయంతో తొలగిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అది కూడా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలం రాజపేట పంచాయతీ పరిధిలో జరిగింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టార్గెట్ చేస్తూ ఏర్పాటు చేస్తున్నటువంటి పార్టీ జెండా స్తూపాలన్నింటినీ కూడా బలవంతంగా తొలగిస్తున్నారు. ఒక విష సంస్కృతిని ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది, మీ పాపాలు పండుతున్నాయి, ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా వీళ్ళ వైఖరిలో మార్పు రాలగడానికి ఈ యొక్క ఘటన నిదర్శనం. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ వీడియో కనుక బయటకు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపుతామని కూడా టీడీపీ నాయకులు బెదిరించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ.